ఒక హాస్పిటల్ ని ఎలా చూస్ చేసుకోవాలి సార్? నీ రీప్లేస్మెంట్ జరగాలి, సో వాడే ఇంప్లాంట్స్ ఏంటి, ఇంప్లాంట్స్ మనం ఏమైనా ఎలా చూస్ చేసుకోవాలి, మనకి ఏమైనా ఆప్షన్ ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎలాగా? ఫస్ట్ రిగార్డింగ్ ద హాస్పిటల్, యూజువల్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏ సర్జన్ చేసినా ఒకే రకంగా సర్జరీ చేస్తారు, ఎవరైనా ఒకే రకంగా ట్రైన్ అవుతారు. సో ఇట్ ఆల్వేస్ కమ్స్ టు ద కంపిటెన్సీ ఆఫ్ ద హాస్పిటల్. ఓటీ రూమ్ మెయింటెనెన్స్ WHO ప్రిస్క్రైబ్ చేసిన రేంజ్ లో ఉందా? అండ్ కమింగ్ టు ఇంప్లాంట్స్, దేర్ ఆర్ వేరియస్ ఇంప్లాంట్స్. చాలా కంపెనీస్ ఉంటాయి మనకి, స్మిత్ అండ్ నెఫ్యూ అని, డిపో అని, మెరిల్ అని, ఇట్లా జాన్సన్ అండ్ జాన్సన్ అని, ఇట్లా చాలా ఉంటాయి. అండ్ చాలా మంది లగ్జరీ కోసం గోల్డ్ ఇంప్లాంట్ ఇచ్చుకుంటాము, టైటానియం వేయించుకుంటాం, ఇట్లా చెప్తారు. కానీ బెటర్ దట్ టు బి ప్రిస్క్రైబ్ బై ద డాక్టర్ అండి. ఎంత బడ్జెట్ పడుతుంది సార్? లైక్ సేఫ్ గా ఉంటూ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఎ సేఫ్ ఇంప్లాంట్. బయట మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని లోపల పెడుతున్నాం. సో బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ హైదరాబాద్, బెంగళూరు వెళ్తే సింగిల్ నీకి 2.5 lakhs to 6 to 7 lakhs దాకా ఉంటుంది. డిఫరెంట్ రీటైల్ టౌన్స్ లైక్ విజయవాడ ఇట్లాంటి చోట్లకి వస్తే 1.2 to 2 lakhs మధ్యలో.